క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన వరుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారిచే రచింపబడిన పరమ గీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. నా ప్రియునికి తలుపు తీయ లేచితిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. పరమగీతము 5వ అధ్యాయము 5వ వచనము. ప్రియునికి తలుపు తీయ లేచితిని అనగా, ప్రియురాలు మందస్థితిలో నుండి నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు అని పలుకుచున్నది. ఇక్కడ ప్రియుడు అని పలుకుట అలవాటుతో కూడిన పలుకయున్నది. అలవాటు పలుకు వలన ప్రియునికి సంతోషము లేదు, ప్రియురాలికి ప్రయోజనం లేదు. ఈ వచనమునందు ప్రియుని ఎడల జాలిగొని నా ప్రియునికి తలుపు తీయ లేచితిని అనే ఈ పలుకు ప్రియురాలి అంతరంగంలో నుండి వచ్చిన పలుకు కనుక ప్రియునికి సంతోషము. ప్రియురాలికి సంతోషము కార్యసాధకమైనది. తాను ప్రియునికై చేయ తలంచిన పనిని చేయుటకై తన హృదయాంతరంగంలో కలిగిన స్థితిని బట్టి పనిచేయ ప్రారంభించినది కనుక ఎన్ని ఆటంకములున్నను తాను చేయబూనిన పనిని పరిపూర్తి చేయును. ప్రియురాలు బద్ధకము చేతను మందము చేతను ప్రియుని యొక్క ప్రయత్నములన్నిటినీ వినక పరుండి ఉన్నది. ఇట్టి ప్రియురాలిని మేల్కొల్పుటకు ప్రియుడు ప్రియురాలిని చక్కని ప్రేమగల మాటలు పలికి లేపుటకు తన ప్రేమను కనపరచినను ప్రియురాలు అనేక సాకులు చెప్పి లేచుటకు నిరాకరించెను. అయినను ఆయన జ్ఞానశక్తిని బట్టి ప్రియురాలు లేచు వరకు ప్రియుని యొక్క జీవము ప్రియురాలితో గోజాడి ప్రియురాలిని లేపుటకు పావన ప్రభువు ఆయన శ్రమస్థితిని కనపరిచినను ప్రియురాలు మేల్కొనందున ఆయన స్వాతంత్రమును బట్టి ప్రియురాలి అంతరంగంలోనికి తన చెయ్యి నుంచి ప్రియురాలిని లేపుటకు ప్రయత్నించగా అప్పుడు ప్రియురాలికి న్యాయకర్త అయిన ప్రియుని ఎడల జాలి కలిగినందున తలుపు తీయ లేచెను. ప్రభువైన క్రీస్తు ఎట్టి పాపినైనను రక్షించుటకు ఆయన శక్తినంతటిని వినియోగించి రక్షించును అని తెలియచున్నది. రక్షించి ఆయన పావన లక్షణ రూపమును ఇచ్చి ప్రియురాలినిగా చేసుకొని ఆయనలో ఏకం చేసుకొనుటకు ఆయన పావన లక్షణము వినియోగించునని తెలియచున్నది. కనుకనే ఈ స్థితి నెరిగి మేల్కొనియున్న ప్రియురాలు నా ప్రియునికి తలుపు తీయ లేచితినని పలుకుచున్నది. తీయుటకై లేచి గడియ తీసినది. గడియ తీస్తేనే గాని తలుపు రాదు. ఇక్కడ గడియ అనగా బద్దకించి తలుపు తీయకుండుట అనే అడ్డగడియ. ఇప్పుడు ప్రియుడు ప్రియురాలి యొక్క అంతరంగంలో గల ఇష్టము నెరిగి ప్రియురాలు తలుపు తీయుటకు ప్రియుడు ప్రియురాలి అంతరంగంలో చేయి ఉంచెను. అప్పుడు ఆమె లేచి తలుపు తీసెను. ఇప్పుడు ప్రియురాలు ప్రియునికి తలుపు తీయుటకు తన ఇష్టమును కొట్టివేసుకొని ప్రియుని ఇష్టమునకు సమ్మతించి తలుపు తీయలేచినది. తనలో ఉన్న తన ఇష్టము అను అడ్డుగా ఉన్న గడియను తీసివేసినది. తీసివేయగా తన చేతుల నుండి వ్రేళ్ల నుండి జటామాంసి స్రవించినది అనగా తన ఇష్టమును కొట్టివేసుకొని ప్రియుని ఇష్టప్రకారం చేయుటకు పని ప్రారంభించినది. కనుకనే ఆమె చేతుల నుండి వ్రేళ్ల నుండి ఈ పరిమళము వ్యాపించినది. నా ఇష్టం ఇదిగో, ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది, నా ఇచ్చయున్నట్టి నా హృదయం ఇదిగో నీకే ఈయది, రాజకీయ సింహాసనమౌ తనువు నాదిదిగో. ఎట్టి అనుభవ స్థితి గల విశ్వాసి అయినా తన ఇష్టమును కొట్టివేసుకొని ప్రియుని ఇష్టమునకు ఒప్పుకొని పనిచేయ పూనుకొనినా ఆ పనిలో పరిమళము స్రవించును. అప్పుడు ఎటువంటి కష్టతరమైన పని అయినను ఆగక సాగును. దైవ చిత్తము నెరవేర్చుట చేదుగా ఉన్నను సాగించిన సర్వ కార్యములలో ఇది శ్రేష్ఠ కార్యమగును. అబ్రహాము తన కుమారుని దేవుని కొరకు బలివేయుట బహు చేదైన కార్యము అయినప్పటికీ అబ్రహాము తన ఏక కుమారుని బలివేయుటకు వెనుక తీయక సాగించినందున విశ్వాసులందరికీ తండ్రి ఆయను. అందుకే ప్రభువు పేద లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనెనని పలికెను. ఇదే దైవ చిత్తము యొక్క శ్రేష్టత. ప్రియుడైన ప్రభువు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు సమ్మతించి పని చేసినందున ఆయన చేతులు పాదములు శిరస్సు ఆయన ప్రక్క ఆయన శరీరమంతయు గాయములాయెను. ఆయన శరీరంలోనున్న ప్రతి భాగము నుండి రక్తము కారుచున్నది.
ఆయన చేతులలో నుండి వ్రేళ్ల మీదుగా, ఆయన పాదముల నుండి వ్రేళ్ల మీదుగా రక్తం స్రవించెను గదా. ఈ రక్తధారల కన్నా మించిన పరిమళము లేదు. ఈ పరిమళ స్థితిని తెలియపరచుటకే ఒక స్త్రీ జటామాంసి అత్తరు ప్రభువు శిరస్సుపై పోసినది. ఇది క్రీస్తు ప్రభువు యొక్క శ్రమ, మరణ, భూస్థాపనము తెలియపరచునదై ఉన్నది. అందుచేత ప్రభువు శరీరమును సమాధి చేయుటకు ముందు నికోదేం తెచ్చిన 150 సేర్ల ఎత్తు జటామాంసి అత్తరు ఆయన శరీరమునకు పూసెను. యోహాను 19:40, లూకా 23:56. సర్వలోక రక్షణార్థమైన సువార్త ఎక్కడెక్కడ ప్రకటింపబడునో అక్కడెల్లా ఈమె అత్తరు పోసి ప్రభువును అభిషేకించిన కార్యము ఘనముగా చెప్పబడెను. మత్తయి 26:13. చేతుల నుండి వ్రేళ్ల నుండి జటామాంసి స్రవించుట. చేతుల నుండి అనగా ఒక స్త్రీ పరిసయ్యుని ఇంట భోజనం చేయుచున్న ప్రభుని పాదములు కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసెను. ఇది ఆ స్త్రీ వలన ప్రభువునకు చేతులతో చేసిన పని. లూకా 7:36-38. ఈ పని వలన ప్రభువు నెడల ఆమెకు కలిగిన ప్రేమ, ప్రభువునకు ఆమె ఎడల కలిగిన ప్రేమ కనబడుచున్నది. ఈ ప్రేమ వల్ల జరిగిన పని ఆమె చేతుల నుండి స్రవించిన పరిమళమును కనపరుచుచున్నది. ప్రియురాలి చేతుల నుండి జటామాంసి స్రవించినని తెలుపుటకు ఈమె పని తెలియచేయుచున్నది. వ్రేళ్లు అనగా బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ప్రభువు ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనం చేయుటకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఈ పని చేతుల వేళ్ల ద్వారా జరిగిన పని. ప్రియురాలి వ్రేళ్ల నుండి జటామాంసి స్రవించినని తెలుపుటకు ఈ పని తెలియచేయుచున్నది. ప్రభువునకు ఇష్టమైన పని ప్రియురాలు చేసినప్పుడెల్లా ప్రియుని చిత్తమును గడియలపై ప్రియురాలి పని యొక్క పరిమళము వ్యాపించుచునే ఉండును. ప్రభువు యొక్క శిరస్సుపై అత్తరు పోయుట ప్రభువునకు ఇష్టము, ఇతరులకు ఇష్టము లేదు. ప్రభువు ఇష్టమును గడియపై ఈ పరిమళము వ్యాపించినది. గడియ తీయుట తన ఇష్టమును కొట్టివేసి ప్రభువు ఇష్టమునకు లోబడుట. పరిమళములు: 1 ప్రార్థనా పరిమళము, 2 స్తుతి పరిమళము, 3 సేవా పరిమళము, 4 సాక్ష్యార్థమైన పరిమళము, 5 సత్ప్రవర్తన అను పరిమళము, 6 దైవ సహవాస పరిమళము. ప్రియురాలికి జాలి కలుగగానే తన ఇష్టమును కొట్టివేసుకొని ప్రియుని ఇష్టమునకు సమ్మతించగానే తనకు కలిగిన ఆటంకకరమైన విషయములన్నీ తీసివేయబడుటకు తన చేతులతో పనిచేసినందున ఆటంకములు అంతరించినవి. తన పని వలన పరిమళము కలిగినది. ప్రార్థన: నోవాహు వేసిన బలి వలన నోవాహు యొక్క కృతజ్ఞతను ఇంపైన సువాసనగా నాగ్రానించిన ప్రియ ప్రభువా, నీ కొరకు చేయు సేవను, చేయు ప్రార్థనా స్తుతులను, నీ సహవాస ధ్యానమును పరిమళ సువాసనగా అంగీకరించమని పోయబడిన పరిమళ తైల నామము గల క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. ప్రియులారా, ఈ ఆడియో మీకు ఆత్మీయ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరణాత.